వ్యక్తి వేల సంవత్సరాలు గడిచినా ప్రపంచం మొత్తం ఇప్పటికీ ఆయన గురించి మాట్లాడుతుంది. ఆయన పేరు శ్రీకృష్ణుడు. ఆయన నిజంగా దేవుడా, లేక ఇప్పటికీ పూర్తిగా అర్థం కాని ఒక గొప్ప రహస్యమా? శాస్త్రవేత్తలు పరిశోధిస్తున్నారు, చరిత్రకారులు వాదిస్తున్నారు, భక్తులు విశ్వసిస్తున్నారు. కానీ కొన్ని ప్రశ్నలకు ఇప్పటికీ స్పష్టమైన సమాధానం లేదు. ఈరోజు శ్రీకృష్ణుడి గురించి ఇప్పటికీ సమాధానం లేని 7 అద్భుతమైన మర్మాలను తెలుసుకుందాం. మొదటి మర్మం, ద్వారక నగరం. ఇది నిజంగానే సముద్రంలో మునిగిపోయిందా? పురాణాల ప్రకారం ద్వారక శ్రీకృష్ణుడి రాజధాని. అది అత్యంత సంపన్నమైన నగరంగా వర్ణించబడింది. కానీ కృష్ణుడు భూమిని విడిచిన కొద్ది కాలానికే ఆ నగరం సముద్రంలో కలిసిపోయిందని మహాభారతం చెబుతుంది. చాలామంది దీనిని కేవలం పురాణ కథగా భావించారు. కానీ ఒక ఆశ్చర్యకరమైన విషయం తరువాత వెలుగులోకి వచ్చింది. గుజరాత్ సముద్ర తీరానికి సమీపంలో సముద్రం అడుగున రాతి నిర్మాణాలు కనుగొనబడ్డాయి. ఈ అవశేషాలు నిజంగానే ద్వారకవా, లేక మరొక నాగరికతకు చెందినవా? ఈ ప్రశ్నకు ఇంకా పూర్తి సమాధానం లేదు. రెండవ మర్మం, శ్రీకృష్ణుడు నిజంగా ఏ కాలంలో జీవించాడు? కృష్ణుడి జన్మ సంవత్సరంపై పండితుల మధ్య ఇప్పటికీ భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. మహాభారతంలో ఉన్న గ్రహాల స్థానాలను ఆధారంగా తీసుకొని అనేక పరిశోధనలు జరిగాయి. కొన్ని లెక్కలు ఒక తేదీని సూచిస్తే మరికొన్ని పూర్తిగా వేరే కాలాన్ని సూచిస్తున్నాయి. అందుకే శ్రీకృష్ణుడు జీవించిన ఖచ్చితమైన కాలం ఇప్పటికీ చరిత్రలో ఒక గొప్ప రహస్యంగానే మిగిలిపోయింది. మూడవ మర్మం, శ్రీకృష్ణుడి చేతిలో కనిపించే అత్యంత శక్తివంతమైన ఆయుధం సుదర్శన చక్రం. పురాణం ప్రకారం అది లక్ష్యాన్ని ఛేదించి తిరిగి యజమాని చేతికే చేరుతుందని చెబుతారు. అది కేవలం దైవభక్తికి ప్రతీకమా, లేదా మనకు తెలియని ఏదైనా పురాతన సాంకేతికత? దీనిపై ఎన్నో ఊహాగానాలు ఉన్నా ఇప్పటికీ ఖచ్చితమైన ఆధారాలు లేవు. అందుకే సుదర్శన చక్రం ఇప్పటికీ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఒక మర్మంగా మిగిలింది. నాలుగవ మర్మం, కృష్ణుడి వేణుగానం వెనుక ఉన్న అసలు రహస్యం. పురాణాల ప్రకారం ఆయన వేణువు వినగానే మనుషులు మాత్రమే కాదు, జంతువులు కూడా మంత్రముగ్ధులయ్యేవి. ఇది నిజంగా జరిగిన అద్భుతమా, లేక సంగీత శక్తిని తెలియజేసే ఒక ప్రతీకమా? ఆధునిక శాస్త్రం కూడా సంగీతం మన భావోద్వేగాలను ప్రభావితం చేస్తుందని అంగీకరిస్తుంది. అయితే కృష్ణుడి వేణుగానంలో ఉన్న అసలు రహస్యం మాత్రం ఇప్పటికీ తెలియలేదు. ఐదవ మర్మం, శ్రీకృష్ణుడి చివరి క్షణాలు. ఒక వేటగాడు దూరం నుంచి పాదాన్ని జింకగా భావించి బాణం వేశాడని మహాభారతం చెబుతుంది. అది కేవలం ఒక ప్రమాదమా, లేక ముందే విధి నిర్ణయించబడిన విధి భాగమా? దేవుడిగా ఆరాధించబడే వ్యక్తి జీవిత ముగింపు ఇలా ఎందుకు జరిగిందనే ప్రశ్న ఇప్పటికీ కొనసాగుతుంది. ఈ సంఘటన వెనుక ఉన్న నిజమైన అర్థం ఏమిటో ఇప్పటికీ ఒక మర్మంగానే మిగిలిపోయింది. ఆరవ మర్మం, మహాభారత యుద్ధం నిజంగానే జరిగిందా? మహాభారతం ప్రపంచంలోని అత్యంత గొప్ప ఇతిహాసాల్లో ఒకటి. కానీ అది పూర్తిగా చరిత్రనే అనే ప్రశ్న ఇంకా మిగిలి ఉంది. కొన్ని పురావస్తు ఆధారాలు ఈ యుద్ధానికి చారిత్రక నేపథ్యం ఉండవచ్చని సూచిస్తున్నాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా అందరూ అంగీకరించే ప్రత్యక్ష ఆధారాలు మాత్రం చరిత్ర దొరకలేదు, లేక చరిత్రలో కలిసిన మహాకావ్యం అనే ప్రశ్న ఇప్పటికీ కొనసాగుతుంది. ఏడవ మర్మం, శ్రీకృష్ణుడి అసలు స్వరూపం ఏమిటి? ఆయన ఒక యోధుడు, ఒక గొప్ప గురువు, ఒక తత్వవేత్తగా వర్ణించబడతాడు. ఒక వ్యక్తిలో ఇన్ని గొప్ప పాత్రలు ఎలా కలిశాయి? ఇదే ఇప్పటికీ ఎంతో మందిని ఆశ్చర్యపరుస్తుంది. కొంతమంది ఆయనను చారిత్రక వ్యక్తిగా చూస్తారు, మరికొందరు పరమాత్మగా ఆదరిస్తారు. కానీ ఒక విషయం మాత్రం నిజం, వేల సంవత్సరాల తరువాత కూడా ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతుంది. వేల సంవత్సరాలు గడిచినా ఈ మర్మాలకు పూర్తిగా సమాధానాలు ఇంకా దొరకలేదు. కొన్ని విషయాలు చరిత్రలో దాగి ఉండవచ్చు, మరికొన్ని విశ్వాసంలో జీవిస్తూ ఉండవచ్చు. కానీ ఈ ప్రశ్నలు మనలో ఆసక్తిని, పరిశోధనను, ఆలోచనను ఎప్పటికీ సజీవంగా ఉంచుతాయి. ఈ 7 మర్మాల్లో మీకు అత్యంత ఆసక్తికరంగా కనిపించినది ఏది? కామెంట్లో చెప్పండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.